శ్యామ్లాల్కి హైమ చెప్పిన భయంకరమైన నిజాలకి మతిపోయింది. ఎవ్వరూ లేని తనని కేవలం దెయ్యాలకి బలి ఇవ్వడం కోసం మాత్రమే ఈ దెయ్యాలలోకి ఉద్యోగం ఆశ చూపించి తీసుకువచ్చారు. ఇంకో 4 రోజుల్లో తనకి చావు ఖాయమని తెలిసి చాలా భయపడుతూ నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు నమ్మించి మోసం చేసిన ఆ తురాబాయి గాడి మీద కోపంతో బడికి వెళ్లకుండా ఆ దెయ్యాలలోయ నుండి తప్పించుకునే మార్గం కోసం ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతలో తురాబాయి అటుగా వెళ్తూ, ఏమిటి శ్యామ్లాల్, బడికి వెళ్ళలేదా? లేదు, కొద్దిగా తలనొప్పిగా ఉంటే. అసాధ్యం. కసాధ్య బానిసకి జబ్బు జ్వరం ఎన్నటికీ రావు. మన బర్మాలోయ ప్రజలకి బ్రతికి ఉండగా వైద్యుడి అవసరమే రాదు. అవునా? అయితే నాకు మా ఊరిపై బెంగతో అనుకుంటా. తలనొప్పిగా ఉంది. పోనీ కొన్నాళ్ళు మా ఊరు వెళ్ళి వస్తా. అది ఇంకో 3 రోజుల్లో అమావాస్య కదా. ఎదురు అమావాస్య పెట్టుకొని ప్రయాణం అంటే జయజీ ఒప్పుకోరు. కావాలంటే అమావాస్య తర్వాత రోజు వెళ్దువు. అప్పటికి ఆ దెయ్యాలు ఎలాగో నిన్ను పీకు తినేస్తాయి. సరే బాయ్, నేను విశ్రాంతి తీసుకుంటా. సరే. శ్యామ్లాల్ వచ్చి ఇంట్లో పడుకుని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో బాగా చీకటి పడింది. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పాను కదా, వెళ్ళిపోలేదో అమావాస్య రోజున చేస్తావు. వెళ్ళిపో. అవును, చస్తాను, నాకు తెలుసు. ఇంక నా వల్ల కాదు. చిన్నప్పటి నుంచి అన్నీ కష్టాలే. అమావాస్య దాకెందుకు? ఇప్పుడే చంపేయండి. నేను కూడా మా నాన్న తమ్ముడి దగ్గరికే పోతా. నీ తమ్ముడు చెప్తేనే నిన్ను కాపాడడానికి వచ్చా. వెళ్ళిపో, మా ఇల్లు వదిలి వెళ్ళిపో. నా తమ్ముడా? వాడెక్కడ ఉన్నాడా? నేను నమ్మను. నీ తమ్ముడు పేరు రామ్లాల్. అవును, నీకెలా తెలుసు? మాట్లాడతావా నీ తమ్ముడితో? మాట్లాడతా. శ్యామ్లాల్, వెలుగుతున్న ఆ దీపంలో నీ రక్తపు చుక్కలు వెయ్యు. అన్నయ్య, ఈ లోయకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావు. వెళ్ళిపో. తమ్ముడు, వెళ్ళినా కూడా 3 రోజుల్లో రక్తం కక్కుకు చేస్తా. నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తా. నాకు బ్రతకాలని లేదు తమ్ముడు. అన్నయ్యా, బాధపడకు. నువ్వు బ్రతకాలి. నన్ను నాన్నని చంపిన వారిపై పగ తీర్చుకోవాలి. నిన్ను నాన్నను చంపేశారా? అవునన్నయ్య, ఆ తురాబాయి గారి పని ఎవ్వరూ లేని అనాథలను వెతికి ఈ దెయ్యాల లోయకి తీసుకురావడమే. వాడు ఎప్పటి నుండో నేను గమనిస్తున్నాడు. నువ్వు ఉద్యోగం వెతుక్కోవడం కోసం పట్నం వెళ్ళినప్పుడు మన ఇంటికి నిప్పు పెట్టి నాన్నని నన్ను సజీవంగా తగలపెట్టేశారు. అప్పుడు నువ్వు ఇల్లు లేని ఒంటరివాడు అవుతావు. వాళ్ళు రమ్మన్న ఊరు వెళ్తావు కదా అని నాన్న ఆత్మ పైలోకాల్లో అమ్మని చేరుకుంది. నీకు జరిగిందంతా చెబుదామని నీ వెనకే నీడలా తిరుగుతున్నా. అయ్యో అయ్యో, ఇన్నాళ్ళు ప్రమాదంలో చనిపోయారని దేవుణ్ణి నిందించా. ఆ దుర్మార్గుడు అంతు చూస్తా. బాధపడక అన్నయ్య, ధైర్యం కోల్పోకు. చివరి వరకు పోరాడు. నీకు జరిగింది చెప్పేశా. ఇంకా నేను అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతాను. సెలవు. ఆ తురాబాయి గాడిని చంపిన తర్వాత మీరు నన్ను చంపుకోండి. వెళ్తున్నా. వాడి అంతు చూస్తా. ఆగు శ్యామ్, తురాబాయిని చంపినంత మాత్రాన ఏమీ లాభం లేదు. వీళ్ళు మాకు బలి ఇవ్వడం కోసం ఇంకో అమాయకుడిని వలపన్ని తీసుకువస్తారు. అసలు మీరెవ్వరు? మీకెందుకు ఇస్తున్నారు బలి వీళ్ళు? నా పేరు జనకనంద. నేను సుతారీని. చాలా సంవత్సరాల కిందట జయాజీ తమ్ముడు లాలాజీ గాడు ఈ ఊరిలో మండపం నిర్మించాలని చెప్పి
నన్ను తీసుకువచ్చాడు. నా చేత నా భార్య చేత ఒట్టు పెట్టించి కసాద్యాకి బానిసలుగా చేశాడు. నాకు పెళ్ళయి చాలా కాలం గడిచిన పిల్లలు లేరు, ఇంకా పుట్టరని వైద్యులు కూడా తేల్చి చెప్పేశారు. అదేం విచిత్రమో గాని కసాద్య మండపం కడుతుండగా నా భార్య గర్భం దాల్చింది. నా ఆనందానికి అవధులు లేవు. పైగా ఈ లోయలోకి బర్మా నుండి చాలామంది వలస వచ్చి ఇక్కడే స్థిరపడడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఇల్లు కడుతూ నేను బాగా సంపాదించుకున్నా. నాకు ఈ లోయ బాగా కలిసి వచ్చింది అనుకుని ఈ లోయలోనే స్థిరపడిపోదామని సొంతంగా ఇల్లు కూడా కట్టుకున్నా. పాప పుట్టింది. అలా చూస్తూ ఉండగానే 5 సంవత్సరాలు గడిచాయి. అప్పుడే తెలిసింది ఇన్నాళ్ళు నేను నమ్ముతున్నది దేవుణ్ణి కాదని, ఒక దెయ్యాన్ని అని. ఈ ఊరికి ఒక నియమం ఉంది. పున్నమి రోజు రాత్రి ఎవరూ గడప దాటి బయటకు రారు. ఎందుకో మాకు తెలియదు అప్పటికి. అయితే ప్రతి పున్నమి రోజున చంద్రుని వెలుతురు ఎక్కువగా ఉండే సమయంలో పశువాద్యాకి ఆకలి మొదలవుతుంది. స్తంభంపై నుండి దిగి ఊరంతా తిరిగి ఒక ఇల్లు ఎంచుకుంటాడు. మరుసటి రోజు ఏ ఇంటి చుట్టూ అయితే పశువాద్య కాలిడెక్కల గుర్తులు ఉన్నాయో ఆ ఇంటిలో వాళ్ళే ఆ 3 దెయ్యాలకి ఆహారం. పున్నమి రోజు చంద్రుని వెలుతురులో మొదలైన ఆకలి 15 రోజుల తరువాత అస్సలు చంద్రుని వెలుతురు లేని అమావాస్య రోజు తీర్చుకుంటారు. ఆ నెల పశువాద్య కాలి గుర్తులు నా ఇంటి చుట్టూ ఉన్నాయి. జేయాజీ నుండి కబురు వచ్చింది. భార్య పిల్లలతో సహా వచ్చే అమావాస్య రాత్రికి కసాద్య మండపానికి రమ్మని. అదే మొదటిసారి నేను జేయాజీని చూడడం. వాడి ఈ దెయ్యాల లోయకి బర్మా నుండి మొదట వచ్చింది. ఈ లోయ రహస్యాలు మొత్తం వాడికే తెలుసు. ఆగుబా గుంబా ఆగుబా గుంబా ఆగుబా గుంబా. నీ ఇంట్లో చిన్న వయసు వారు ఎవరు? అయ్యా, నా కూతురయ్యా. దానిని తీసుకువచ్చి మండపంపై కూర్చోబెట్టు. అయ్యా, ఎందుకయ్యా? ఏం జరిగింది? అదృష్టవంతుడివి, కసాద్య కృప నీ కుటుంబంపై పడింది. అందుకే నీ బిడ్డని బలి కోరాడు. అయ్యా, వద్దయ్యా. కావాలంటే నన్ను బలివ్వండి. అలా కుదరదు. నీ కుటుంబంలో ఎవరు చిన్న వయసు వాళ్ళనే బలివ్వాలి. అయితే కడుపులో ఉన్న నా బిడ్డని బలి తీసుకోండి. నా పాపని వదిలేయండి అయ్యా. కడుపులో బిడ్డ ఉన్నాడా? అయితే ముందు ఈమెని బలి ఇవ్వండి. వద్దు వద్దు వద్దు. ఆ దుర్మార్గుడు జేయాజీ నా భార్యని పశువాద్య విగ్రహం వద్దకు తీసుకువెళ్ళి నరికేశాడు. పశువాద్య మొత్తం మాంసాన్ని తినేసి వట్టి ఎముకలు మాత్రమే మిగులుస్తాడు. ఎముకలు కసాద్యాకి ప్రియం. వాడు ఎముకలు మాత్రమే తింటాడు. ద్వారంలో ఉండే మృగాద్య రక్తం మాత్రమే తాగుతాడు. అసలు పుట్టనే బిడ్డ చిన్నది ఎలా అవుతుంది అన్నయ్య? తప్పు చేశామేమో. నువ్వన్నది సబబుగానే ఉంది. తప్పు జరిగితే కసాద్య కోపానికి బలి అవుతాము. ఎందుకైనా మంచిది, ఆ పాపని కూడా బలి ఇవ్వండి. వద్దు వద్దు అంటూ ఎంత వేడుకున్నా నా కూతుర్ని కూడా బలి ఇచ్చేశారు.
అదేమిటో ఆ దెయ్యాలు మనిషి గుండె పై భాగాన్ని బలి తీసుకోరు, కింద భాగాన్నే స్వీకరిస్తారు. నరకబడ్డ పైభాగం శిలలాగా మారిపోతుంది. ఆ శిలని వాళ్ళ ఇంటి ముందే నాటుతారు. ఆ శిల గుర్తు ఉన్న ఇంటిలో వాళ్ళని 6 సంవత్సరాల వరకు పశువాద్య బలి కోరడు. 6 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ శిల వాటంతటవే గాలిలో దూరిలా కలిసిపోతాయి. నా కుటుంబాన్ని బలి తీసుకున్నారు అన్న కోపంతో వాళ్ళని ఏమీ చేయలేక అదే రోజున మా ఇంటి దూలానికి ఉరివేసుకొని నేను చచ్చిపోయా. అలా ఇంటిపై పాశం, వాళ్ళపై పగతో చచ్చాక కూడా దెయ్యాలమై ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతున్నాం. మా ఇంటిలోకి ఎవరు వచ్చినా మమ్మల్ని చంపిన పుష్యమాస అమావాస్య రోజున ఈ ఇంటిలో అడుగుపెట్టిన వాళ్ళని రక్తం తాగి చంపేస్తాం అని శాపం పెట్టాం. అది తెలియక మా ఇంట్లోకి వచ్చిన ఈ ఊరి వాళ్ళు చాలామంది మా చేతిలో చచ్చారు. కొన్నాళ్ళకి ఒకప్పుడు ఈ ఇంట్లో ఉండేవాళ్ళు దెయ్యాలు అయ్యి ఇప్పుడు మా ఇంట్లోకి కాపురానికి వచ్చే వాళ్ళని చంపేస్తున్నారు స్వామి. ఇప్పటికే ఆ దెయ్యాలు వల్ల మా ఊరి వాళ్ళు చాలామంది చనిపోయారు. అందుకే ఈ ఇల్లు కూలగొడదాం అనుకుంటున్నాం. మీ సలహా అడగమన్నారు అన్నయ్య జయాజీ. అవి పగతో రగిలిపోతున్న ఆత్మలు ఇల్లుపై పాశంతో, మమకారంతో ఇంటిని పట్టుకు వేలాడుతున్నాయి. ఇల్లును కనుక కూలగొట్టినా, పుష్యమాస అమావాస్య రోజున వాటికి బలి దొరక్కపోయినా అవి ఊరుపై పడతాయి. కాబట్టి వాటిని అలాగే వదిలేయండి. మీ బర్మా వాళ్ళు ఎవరు ఈ ఇంట్లోకి వెళ్ళొద్దు. బయట ఊరు వాళ్ళని ఈ ఇంట్లో ఉండమనండి. అలా ప్రతి సంవత్సరం బలి కోసం బయట వాళ్ళని తీసుకురండి. సరే స్వామి. అలా ప్రతి సంవత్సరం ఒక బలి పశువుని ఇంటికి వెతికి తెస్తారు. ఈ సంవత్సరం నువ్వు వచ్చావు. అయితే నీ అదృష్టం, నీ తమ్ముడు చనిపోయినా కూడా మా నుండి నిన్ను కాపాడాడు. అయ్యో, మీకు ఎంత అన్యాయం జరిగింది చెప్పండి. మీ ఆత్మకు శాంతి చేకూరడానికి నేనేం చెయ్యాలి? ఇంక ఎవ్వరూ ఈ ఊరికి మోసపోయి రాకూడదు. ఆ 3 దెయ్యాలు నాశనం అవ్వాలి. మృగాద్యాని, పశువాద్యాని, కసాద్యాని దేవుళ్ళు చేసిన ఆ జయాజీ, లాలాజీ కూడా చావాలి. అప్పుడు కానీ మాకు శాంతి కలగదు. అంత శక్తివంతమైన దెయ్యాలని నేను ఒక్కడనే అంతం చేయగలనా? అసలు ఈ 3 దెయ్యాలు ఎవరు? వాళ్ళు దేవుళ్ళు ఎలా అయ్యారు? నా కడుపులో బిడ్డని, నా కూతుర్ని బలి తీసుకున్న వాళ్ళ అంతు చూడు శ్యామ్. మేము నీకు సహాయం చేస్తాం. ఆ రహస్యం తెలిసిన వాళ్ళు 2 మాత్రమే, జయాజీ, లాలాజీ. 3 తరాలు దాటినా ఇంకా బ్రతికే ఉన్నారు, నిత్య యవ్వనంగా. మరి ఆ రహస్యం తెలుసుకోవడం ఎలా? అది తర్వాత. ముందు మా శాపం నుండి నువ్వు తప్పించుకో. ఎల్లుండే పుష్యమాస అమావాస్య. శాపం నుండి తప్పించుకోవాలంటే నేనేం చెయ్యాలి? రేపు ఒక నల్ల ఆడకోడిని తీసుకురా. గుర్తుపెట్టుకో, గుడ్డు పెట్టే కోడిని తీసుకురా. శ్యామ్ బయటకు వెళ్ళి ఒక నల్ల కోడిపెట్టని తీసుకువచ్చాడు. ఆ కోడిపెట్టని శ్యామ్లాల్ చేత దాటించింది దెయ్యం. శ్యామ్, ఈ కోడిని బయట వదిలే. ఆ కోడి ఇప్పుడు నీ దిష్టిని గుడ్డు రూపంలో మోస్తోంది. దానిని అనుసరించు. అది గుడ్డు పెట్టిన చోట గొయ్య తవ్వి ఆ గుడ్డును పాతిపెట్టు. పాతిన చోటు నుండి పడమర వైపు ఏ ఇల్లు అయితే కనిపిస్తుందో ఆ ఇంటి ముందు కోడిని చంపి దాని రక్తంతో గిరిగియ్యు. ఆ గీత దాటిన వాడికి నీ దిష్టి అంటుకుని వాడికి మా శాపం తగులుతుంది. నీ బదులు మేము వాడిని చంపి తినేస్తాం. శ్యామ్ దెయ్యం చెప్పినట్టే చేశాడు. ఆ ఇంటి ముందు కోడి రక్తంతో గీత గీసి చెట్టు చాటున దాక్కుని చూస్తున్నాడు. అయితే ఆ ఇల్లు తురాబాయిది. ఈ విషయం శ్యామ్కి కూడా తెలియదు. ఇంట్లో నుండి బయటకు వస్తూ తురాబాయ్ ఆ రక్తపు గీతని దాటేశాడు. ఇది చూసిన శ్యామ్లాల్కి మతిపోయింది. అక్కడి నుండి పరుగున ఇంటికి చేరుకున్నాడు.
మా నాన్నని తమ్ముణ్ణి కాల్చి చంపి నన్ను మోసం చేసి నా తురాబాయి గాడే గీత దాటాడు. చెరపుకురా చెడేవు అంటే ఇదే. మరుసటి రోజు రాత్రి అమావాస్య కావడం చేత ఊరిలో అందరూ తలుపులు వేసుకొని పడుకున్నారు. తురాబాయ్ కూడా వాడి ఇంట్లో పడుకున్నాడు. శ్యామ్, నీ బదులు తురాబాయిని చంపేశాం. మా శాపం నుండి నువ్వు తప్పించుకున్నావు. ఇప్పుడు ఈ దెయ్యాలలో నుండి కూడా తప్పించుకొని సుఖంగా బ్రతుకు. ఎలాగో నీ పగ తీరింది కదా. నాలాగా ఇంకెవ్వరూ ఈ లోయకు వచ్చి బలవ్వకూడదు. అయినా ఈ దెయ్యాలు అంతు చూడాలి. అప్పటి వరకు నాకు సుఖశాంతులు లేవు. ఈ దెయ్యాల అంతు చూడాలంటే ముందు ఈ లోయ నుండి నువ్వు తప్పించుకు వెళ్ళాలి. తప్పించుకుంటే ద్వారం దాటిన 3 రోజులకి రక్తం కక్కుకు చేస్తాను కదా. అవును, అది నిజమే. కానీ ఈ దెయ్యాల లోయ దాటినా కూడా ఏమీ అవ్వని ఉపాయం ఒకటి ఉంది. కాకపోతే చెప్పండి, ఎంత కష్టమైనా సాధిస్తా. కసాధ్యాని కాదు అని ఊరి పొలిమేర దాటాలి అంటే నీ ఒక్కడి వల్ల అవ్వదు. ఇంకో మనిషి తోడు అవసరం. ఈ దెయ్యాల లోయలో నాకు సహాయం చేసేవారు ఎవరున్నారు?